హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొటాటో ఫ్రై అయితే నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు, అందులో మా హస్బెండ్ కూడా ఒకరు. సో ఇలా చేసి నేను ఒకసారి టేస్ట్ చేయని చెప్పేసి ఈ ఈ ఫ్రై అయితే చేశాను అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, మనకి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఒక కడాయి పెట్టుకొని దానిలో ఫస్ట్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని, మరి ఎక్కువగా వేయకండి ఆయిల్ అయితే, సో మొత్తం ఆయిలీగా అయిపోతుంది. సో తగినంత ఆయిల్ని వేసుకొని మనం ఇక్కడ ఆవాలు, జీలకర్ర, అలానే కొంచెం నేను ఇక్కడ శనగపప్పుని తీసుకున్నాను. సో ఈ ఆవాలు అనేవి చిటపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, అలానే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నింటినీ కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ని ఇంకా సిమ్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ పొటాటో పీసెస్ అన్నింటినీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట ఇలాంటి రెసిపీస్ అయితే, సింపుల్ ప్రాసెస్లో చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఇప్పుడు షేర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 minute అయిన తర్వాత పీసెస్ని వేసిన తర్వాత సాల్ట్, అలానే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మొక్కలన్నింటికి కూడా మళ్ళీ కలుపుకోవాలన్నమాట. సో ఈ పీసెస్ అన్నింటికి కూడా ఉప్పు అలానే పసుపు బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 minutes or 10 minutes సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకున్నారంటే అవి మెత్తగా అయిపోతాయి. సో అప్పుడు మనం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పసుపు అయితే చాలా మంచిది. నేనైతే ప్రతి రెసిపీలో కూడా పసుపుని అయితే యాడ్ చేస్తాను. యాక్చువల్లీ మనకి కారంలో ఏంటి అంటే పసుపు అయితే యాడ్ చేస్తారు, బట్ ఏంటి అంటే మనం ఇంకా ఎక్స్ట్రా పసుపు వేసుకోవడం వల్ల మనకి యూజే కానీ నష్టం అయితే ఏముండదు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటో పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆప్షనల్ అండి. టమాటో పీసెస్ అనేవి నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. సో అందుకని చెప్పేసి నేను టొమాటో పీసెస్ని అయితే వేసాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కారాన్ని కూడా వేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇది షాప్లో కొన్న కారం అనమాట. సో కొంచెమే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇంటి దగ్గర మనం తయారు చేసుకునే కారం అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా నేను లాస్ట్ వన్ ఇంకా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తినని వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో నాకైతే బాగా నచ్చింది ఈ రెసిపీ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, అలా వచ్చిందా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో మరిన్ని మంచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్ ఎక్సెట్రా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.